హాయ్ అండి. వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్. నేను మీ దీక్ష. ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే చేస్తున్నాం కదా! ఇవి ప్రాక్టీస్ బిట్స్ అండి. జనరల్ సైన్స్‌కి సంబంధించి లాస్ట్ వీడియోలో 20 వరకు కవర్ చేసాము. ఈ వీడియోలో 21-47 బిట్స్ అనేవి కవర్ చేద్దాము. పాలు పెరుగుగా దీని వలన తయారవుతుంది. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. ఈస్ట్ కణాలు ఆక్సిజన్ లేనప్పుడు జరిపే ఒక రకమైన శ్వాసక్రియను ఇలా అంటారు. కిణ్వనము. వ్యాధి అధ్యయన శాస్త్రమునకు ఏమని పేరు? పెథాలజీ. ఫైటోపెథాలజీ అంటే వృక్ష వ్యాధి శాస్త్రం. వ్యాధికారక జీవిలోనికి ప్రవేశించాక ఆ వ్యాధి లక్షణాలు కనిపించుటకు పట్టు కాలాన్ని ఇలా అంటారు. ఇంక్యులేషన్ కాలం. కలరా వ్యాధిని కలుగజేయు సూక్ష్మజీవి. విబ్రియో కలరా. కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్. కేంద్రకం లేని బ్యాక్టీరియా వంటి జీవులను ఇలా అంటారు. కేంద్రక పూర్వక జీవులు. సైటోకైనసిస్ అని దేనిని అంటారు? కణద్రవ్య విభజన దశ. కణ విభజనలో ఆస్టర్ అంటే కండే తంతువులతో కూడిన సెంట్రియోల్. ఆహార పదార్థాలు పత్రాల నుండి ఇతర భాగాలకు వేని ద్వారా సరఫరా అవుతాయి. పోషక కణజాలము. వెలామిన్ అనే ప్రత్యేక కణజాలం వీటిలో ఉంటుంది. వృక్షోపజీవి పేర్లు. వాటి వేర్లలో ఉంటుందంటండి. మైకోరైజోవా మొక్కలకు శిలీంధ్రానికి మధ్య ఉండే సంబంధం ఏమిటి? సహజీవనం. ఒక మొక్క వేరొక మొక్కపై పెరుగుతూ స్వతంత్ర జీవనం జరుపు స్థితిని ఏమంటారు? వృక్షోపజీవనం. ఫెర్న్ మొక్కల్లో సాధారణంగా ఉండే కాండ రూపాంతరం. కొమ్ము. ప్రధాన అక్షం పుష్పంతో అంతమగును. అదేవిధంగా 2 పార్శ్వ శాఖలు కూడా పుష్పాలతో అంతమైతే అది ఏ రక పుష్పం విన్యాసం? ద్విశాఖీయ సైమ్. ద్విఫల దళ సంయుక్త నిమ్న అండాశయం నుండి ఏర్పడు ఒకే విత్తనం కలిగిన శుష్క అవిదారక ఫలాన్ని ఏమంటారు? సిప్సెల్లా. కిరణజన్య సంయోగ క్రియలో 2 వర్ణ ద్రవ్య వ్యవస్థలను ఎవరు కనుగొన్నారు? ఎమర్సన్. ఫార్మిల్డిహైడ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది? బేయర్. ఏటీపీ విశ్లేషణకు సంబంధించి కెమోఆస్మటిక్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? పీటర్ మిచెల్. శ్వాసక్రియ కిరణజన్య సంయోగ క్రియలో ఏర్పడేది. ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్.
కణజాల వర్ధన పద్ధతిలో కాల్లస్ నుంచి వివిధ భాగాలు ఏర్పడడానికి కారణం. యానములో ఉపయోగించే ఎంపిక చేసిన పెరుగుదల నియంత్రణ. పరాగ రేణువుల గురించి అధ్యయనమును ఈ విధంగా పిలుస్తారు. సిద్ధబీజ శాస్త్రము. జిబ్బరెల్లెన్లకు క్రింది వాటిని అధికం చేయుటలో ప్రముఖ పాత్ర ఉంది. పొట్టి మొక్కలను పొడవుగా చేయడం. ప్రాంకుర కవచం అగ్రం తీసివేసిన మొక్కల్లో కలిగే మార్పు. ఇది ఇంకా పెరగదు. కణజాల వర్ధనంలో వివిధ అవయవాల భేదం ఏర్పడడానికి తోడ్పడనివి. ఆక్సిన్, సైటోకైనిన్లు. బ్రాడ్కాస్టింగ్ పద్ధతి అంటే చక్కగా దున్నిన నేలలో విత్తనాలు ఎదజల్లుట. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ బిట్స్ అనేవి కవర్ చేద్దామండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.